హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను ఎక్కడికి వెళ్ళానంటే అనపత్తిలో ఉన్న శ్రీ వీరులమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. అమ్మవారి గుడి కోసం అయితే తెలుసుకుందామండి. 9 శతాబ్దాల క్రితం 1934వ సంవత్సరాన ద్వారపుడు వెంకారెడ్డి గారు గుర్రంపై పొలానికి వెళ్తుండగా పొలంలో గుర్రం కాలుకి ఒక రాయి తగిలిందంటండి. చిన్నారెడ్డి గారు చూడగా ఆ రాయి ఒక గుర్రపు విగ్రహంపై అమ్మవారు ఉండడం గమనించారు. ఆ విగ్రహం తాకగానే ఎంతో ఆనందం కలిగిందంటండి. చిన్నారెడ్డి గారు అనపత్తి నడిబొడ్డున అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందంటండి. గుర్రపు సవారీ చేస్తున్న విగ్రహం కాబట్టి అమ్మవారికి అయితే వీర నారమ్మ అనే పేరుతో పిలవడం జరిగిందంట. క్రమేణా అమ్మవారిని వీరులమ్మ అనే పేరుతో పిలుస్తున్నారు. అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జరిగే అమ్మవారి సంబరాలు చూస్తే మన కళ్ళు కూడా సరిపోవండి. అమ్మవారు అయితే ఎంత కలగా అందంగా నిండుగా ఉన్నారో. వీరులమ్మ తల్లి కోసం చెప్తున్నానంటే అది నా అదృష్టం అండి. అమ్మల కన్నా అమ్మ వీరులమ్మ తల్లిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం వెళ్తూ ఫాలో